హలో అండి. ఈరోజు సండే కదా! ఇంట్లో అందరూ రిలాక్స్ అవుతూ ఏమైనా స్పెషల్‌గా తింటే బావుండు అనిపిస్తుంది. కానీ రోజు తినే రొటీన్ కాకుండా ఏమి చేయాలని థింకేస్తున్నారు కదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? అయితే బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. వెజ్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ బాస్మతి రైస్. మనం బాస్మతి రైస్‌ని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక వెడల్పు బౌల్ని తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాక ఇందులో పొటాటో పీసెస్, క్యారెట్ పీసెస్ వేయాలి. నేనైతే కొన్ని గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేశాను. ఇది మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఆలు కొంచెం స్మూత్ అయ్యాక టమాటో పీసెస్, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలాని యూజ్ చేశాను. అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాక ఇందులో 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 15-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. రైస్ని వేశాక 1 టైం మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొలతలతో ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేశారు కదా, మన ఫ్లఫీ వెజ్ బిర్యానీ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా స్పెషల్ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెజ్ బిర్యానీని ఈ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రైతా మరియు బ్రింజాల్ కర్రీని అద్భుతంగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.